హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతికి తెలిసిందే 5 సినిమాలు మన దగ్గర నుంచి వస్తున్నాయి. ఒకటి రాజాసాబ్, చిరంజీవి గారు, మణిశంకర్ ప్రసాద్ గారు కావచ్చు, మళ్ళీ రవితేజ గారి భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ గారి సినిమా, నవీన్ పోలిశెట్టి గారి సినిమా, ఇలా 5 సినిమాలతో అయితే ఈ సంక్రాంతి సందడి చేయబోతుంది. మరి 5 సినిమాల్లో బాక్స్ ఆఫీస్ నేలేది ఎవరు, సంక్రాంతి విన్నర్ ఎవరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటే ఇప్పటి వరకు ఉన్న ఈ బజ్ ఇదంతా చూసుకుంటూ వస్తే, రిలీజ్ అయిన కంటెంట్ చూసుకుంటూ వస్తే, ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, ఈ సంక్రాంతికి అయితే 5 మూవీస్ అయితే ఉన్నాయి సార్. మంచి ఎక్స్పెక్టేషన్స్ అన్ని సినిమాల మీద కూడా ఉండడం జరిగింది. మరి సంక్రాంతి బరిలో నిలిచేది ఎవరు, సంక్రాంతి విన్నర్ ఎవరుగా మారే అవకాశం ఉంది సార్ ఇప్పటి వరకు ఉన్న పొజిషన్ చూసుకుంటే సార్? సంక్రాంతి బరిలో అందరూ ఉంటారు. థియేటర్ల సమస్య అంటూ మనకి ఇప్పుడు ఏం కొత్తగా వినపడట్లేదు. గతంలో థియేటర్లు తక్కువ ఉన్నాయి, ఇన్ని సినిమాలకు సరిపోతాయా లేదా అనే చర్చ జరిగేది. అయితే ఇందులో మనకు చిరంజీవి సినిమా అండ్ ప్రభాస్ సినిమా ఇలాంటి పెద్ద సినిమాలుగా మనం చెప్పుకోవాలి. మిగతా వాళ్లకు ఒక రేంజ్ థియేటర్ల సంఖ్య సరిపోతుంది. ఒకప్పుడు సంక్రాంతి అంటే చిరంజీవి సినిమా, బాలకృష్ణ సినిమా, వెంకటేష్ సినిమా, ఒక్కోసారి నాగార్జున సినిమా కూడా ఉండేది. ఈ సినిమాల్లో మనకు సహజంగా చిరంజీవి సినిమాను పెద్ద సినిమాగా పేర్కొనేవాళ్ళు. కానీ ఈసారి ఈ సంక్రాంతి సినిమాల్లో ప్రభాస్ సినిమా పెద్ద సినిమా అయింది. అంటే ప్రభాస్కు మార్కెటింగ్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో, అంటే పాన్ ఇండియా హీరో కాబట్టి ఆ స్టార్డమ్ తగినట్టుగా ఆ సినిమా తెలుగుతో పాటుగా మొత్తం ఇండియా అంతా రిలీజ్ కావాలి కాబట్టి అది పెద్ద సినిమా అవుతుంది. ఆ తర్వాత చిరంజీవి కొంతకాలంగా ఆయన ఒక కొత్త తరహాలో క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నారు. కానీ చిరంజీవి అంటే ఇది కాదు, పాత చిరంజీవి అంటూ అనిల్ రావిపూడి అందులో ఉన్న ఒక వినోదం, ఎంటర్టైన్మెంట్ కోణంలో చిరంజీవిని తెచ్చే ప్రయత్నం చేశారు. అది ఏ మేరకు వర్కౌట్ అవుతుందని మనం చెప్పలేం, కానీ ఒక ప్రయత్నం అయితే చేశాడు. అలాగే దీంతో పాటుగా వస్తున్న మన రవితేజ అంటే మాస్ మహారాజా అని ఒక ముద్ర ఉంది. వీర లెవెల్లో ఆయన ఫైట్స్, యాక్షను, చాంతాడంత డైలాగులతో హడావుడి చేసే రవితేజ ఈసారి లైటర్ వే, అంటే ఎంటర్టైన్మెంట్ చేయాలంటే లైటర్ వే ఉంటుంది. వైఫ్ అండ్ ప్రియురాలు, లవర్, ఈ క్యారెక్టరేషన్ల మధ్య వస్తుంది. గతంలో నాటి సోన్ బాబు కార్తీక దీపం నుంచి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అల్లరి మొగుడు, లేదా సంక్రాంతికి వస్తున్నాం, ఈ సినిమాలన్నీ ఇల్లాలు ప్రియురాలు తరహాలో వచ్చి అందులో ఫన్ ఉంటుంది కాబట్టి ఆ సినిమా సక్సెస్ అయ్యింది. అదే ఫార్ములాలో రవితేజ మరి రెగ్యులర్ డిషన్ సినిమాలను పక్కకు పెట్టి మరి ఇంటికే పరిమితమైన కథను ఎందుకు చేస్తున్నాడో తెలియదు, కానీ మంచి కథ దొరికి ఉంటుంది అనుకోవాలి. ఇక తర్వాత నవీన్ పోలిశెట్టి, జాతిరత్నాలు, ఆయన హడావుడి, ఆ యూత్ ఎక్కువ ఇష్టపడే హీరో కాబట్టి దానికి మార్కులు కూడా మనం వేయవచ్చు. ఇంకో విధంగా శర్వానంద్ కూడా నారి నరమ మురారి అనగానే సహజంగా పాత బాలకృష్ణ టైటిల్ గుర్తొచ్చినప్పటికీ ఇద్దరు అమ్మాయిల మధ్య నలుగుతున్న లవర్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా సంక్రాంతి సినిమాలు అంటే అన్ని ఒక సందడిగా, ఒక నవ్వించే ఫార్మేట్ తోనే రూపొందినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇందులో పక్క మాస్ సినిమా అని దేనికి మనం ముద్ర వేయలేము. సహజంగా మాస్ ఆడియన్స్ కు వచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. వాళ్ళలో మన చిరంజీవి సినిమా కావచ్చు, రవితేజ, ప్రభాస్ సినిమాలు అంటే మాస్ ప్యాటర్న్ ఆడియన్స్ ఇష్టపడే సినిమాలు, కానీ అవి లేవు. అందరూ నవ్వించే కార్యక్రమంలోనే పెట్టుకున్నారు. ఈ నవ్వులు ఎవరు ఎక్కువ నవ్విస్తే వాళ్ళు థియేటర్లో నిలబడతారు, వాళ్ళకు రెవెన్యూ ఎక్కువ వస్తుంది. పైగా సీజన్ కూడా సంక్రాంతికి ఒక 1 వీక్ ముందు నుంచే ఈ హడావుడి మొదలవుతుంది. బయట నుంచి కూడా ఒత్తిడి లేదు. విజయ్ సినిమా జననాయకన్ ఉంది, మరి దానికి తెలుగులో థియేటర్స్ ఇస్తారా లేదా దాన్ని కొంత వెనక్కి నెడతారా? గతంలో రజనీకాంత్ సినిమా కూడా సంక్రాంతికి రావాలి అని అనుకున్నప్పుడు థియేటర్లు ఇవ్వకుంటే ఆ సినిమా కొంత వెనక్కి వెళ్ళింది. కాబట్టి విజయ్ సినిమా గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నదైతే ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే జనవరిలో తెలుగు హీరోలందరూ సిద్ధంగా ఉన్నారని మనం చెప్పవచ్చు. సార్, ఎక్కువగా అంటే మీరు అన్నట్టు కామెడీని జోనర్ గా చేసుకుని వస్తున్న సినిమాలు ఇవి. సో సంక్రాంతికి రావాల్సిన సినిమాలే. మరి ఏది కామెడీ పండిస్తుంది అంటున్నారు. ఇప్పుడు కామెడీకి వర్కౌట్ అవుతాయి, సంక్రాంతికి వస్తున్న వర్కౌట్ అయిపోయింది. సో కాకపోతే కథ కూడా ప్రధానంగా కావాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన కామెడీ సినిమాలు మనం చూసాం, పెద్దగా వర్కౌట్ కూడా అవ్వని పరిస్థితి ఉంది. మరి ఈ సినిమాలు ఏ వరకు మెప్పిస్తాయంటారు సార్? ఇప్పుడు కామెడీ అనేది ప్రధాన అంశం. ఒక పెద్ద హీరో స్టార్ కామెడీ చేయడం వేరు, కామెడీ ముద్ర ఉన్న హీరోలు అదే ప్యాటర్న్ వెళ్ళడం వేరు. సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గతంలో కూడా
నువ్వు నాకు నచ్చావు కావచ్చు, మల్లీశ్వరి కావచ్చు, మరో సినిమా కావచ్చు, అంతా అదే ఒక సరదా క్యారెక్టర్లు చేశాడు. అదే ప్యాటర్న్ లో చేసిన సినిమా అది వర్కౌట్ అయింది. బహుశా ఆ సక్సెసే మిగతా ఇప్పుడు జనవరిలో వచ్చే సినిమాలకు ఇన్స్పిరేషన్ గా కూడా ఉండొచ్చు. రవితేజ నుంచి పూర్తి స్థాయి వినోదం అంటే ఆయన విక్రమార్కుడు లాంటి సినిమాలో కూడా కొంత నవ్వించిన పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది ఆయన కొత్తే. కాబట్టి ఆ సినిమాను కూడా మనం తక్కువ అంచనా వేయలేం. చిరంజీవికి కొట్టిన పిండి. ఈ ఆడియన్స్ ఈ జనరేషన్ కూడా చిరంజీవిలోని ఆ సరదా, ఆ సున్నితత్వం, ఆ ఎంటర్టైన్మెంట్ మరోసారి చూడబోతున్నారు. ఏదైనా సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. ఏ సినిమా ఏ హీరో యాక్ట్ చేసినా ఆ ఎంటర్టైన్మెంట్ ను లాజిక్ కొద్దిగా దూరం ఉన్నా సరే నువ్వు నవ్వించగలిగితే ఖచ్చితంగా ఆ సినిమాలు సక్సెస్ అవుతాయి. ఇప్పుడు జనం కూడా అందరూ ఎమోషన్ మూడ్ లో ఉన్నారు. వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఫలానా సినిమా నిలబడుతుంది, ఫలానా నిలబడతాయి అని చెప్పలేము. అందరి దర్శకులు తమ ప్రతిభ చూపెట్టుకొని బాగా ప్రజెంట్ చేయగలిగితే 5 సినిమాల్లో కనీసం 3 సినిమాలకు సక్సెస్ శాతాలు ఎక్కువగా ఉన్నాయి. సో సంక్రాంతికి వచ్చే 5 సినిమాల్లో 3 సినిమాలు అంటే 3 హీరోలు ప్రధానంగా ఒక కంబ్యాక్ కోసం అయితే చూస్తున్నారు సార్. చిరంజీవి గారు కావచ్చు, రవితేజ గారు కావచ్చు, చాలా కాలం నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ ఆయనకు సక్సెస్ రావడం లేదు. ఈవెన్ శర్వానంద్ గారి పరిస్థితి కూడా సేమ్. మరి ఈ 3 సినిమాలు సంక్రాంతికి వీళ్ళు కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది సార్ ఈ సినిమాలతోటి. ఇప్పుడు రవితేజ ఆల్రెడీ దీని ముందు సినిమా బహుశా మాస్ జాతర, టైగర్ నాగేశ్వరరావు, మధ్యలో మిస్టర్ బచ్చన్ ఇవి డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు. అంటే ప్రతి హీరోకు ప్రతి సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం లేదు. రెగ్యులర్ గా చేస్తున్నప్పుడు ఒక వినోదం అటెంప్ట్ చేయాలన్న ఆలోచన ప్రతి హీరోకు ఉంటుంది. పూర్వం రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, అక్కడ పక్కన రజనీకాంత్ కానీ, మనకు మహేష్ బాబు వీళ్ళందరూ సరదా సినిమా చేద్దామని అనుకుంటారు. అదే తరహాలో బహుశా రవితేజ దగ్గరికి ఆ కథ వచ్చి ఉంటుంది. అది నచ్చి చేస్తున్నాడు. ఆయనకు కొత్తే. మరి ఆడియన్స్ కూడా రవితేజ ఇలాంటి క్యారెక్టర్ చేయడం అనేది కొత్తే అనిపిస్తుంది. ఏమాత్రం బాగున్నా అంటే ఒక మాస్ సినిమా అయ్యే స్థాయి సక్సెస్ రాకపోవచ్చు, కానీ సక్సెస్ వచ్చే అవకాశాలు. చిరంజీవి గారికి కంబ్యాక్ అంటూ లేదు. ఆయనకు కొత్తగా వచ్చే విజయాలు ఏమీ లేవు. ఆల్రెడీ ఆయన డైరీలో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, మెగా హిట్లు, భారీ హిట్లు ఎన్నో ఉన్నాయి. ఆయన కొత్తగా ఏమీ లేదు. కొత్తగా ఆయన జనాల్ని మరోసారి ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నారు, అంత మించేం లేదు. మీరు అన్నట్టు శర్వానంద్ మాత్రం వెయిట్ చేస్తున్నాడు. ఆయన అసలు ఇటు ప్యాటర్న్, అటు మాస్ సినిమాలు చేయాలా, ఈ లవర్ బాయ్ సినిమాలు చేయాలా, ఇటు కామెడీ సినిమాలు చేయాలా, ఈ డైనమాలో ఉన్న హీరోలో శర్వానంద్ ఒకడు. కాబట్టి ఆ సినిమా ఏమాత్రం కిక్ ఇచ్చినా ఆయనకు హెల్ప్ అవుతుంది. ఇక నవీన్ పొలిశెట్టి అంటే అతను జాతిరత్నాల తర్వాత ఒక విధంగా మిస్ అయ్యాడు, కానీ ఆయన ఆడియన్స్ ఆయనకు ఉన్నారు. ఆ విధంగా మళ్ళీ ఆ సరదాగా మెప్పించగలిగితే నవీన్ పొలిశెట్టికి మంచి సక్సెస్ వస్తుంది. అతను అలాంటి హీరోకి వస్తే కనీసం మనకు సంవత్సరానికి 2 సినిమాలన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నవీన్ పొలిశెట్టి లాంటి హీరో మాస్ లాంటి కాన్సెప్ట్ చేయలేరు, ఈ ఎంటర్టైన్మెంట్ చేయాల్సి. సార్ ఇంకొక అంశం, ఈ సినిమాలకు సంబంధించి ఇప్పటికీ ఒక డైలమా ఉంది సార్. మరి టికెట్ రేట్ సంబంధించి సంక్రాంతికి 5 సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ గారు రాజసాబ్ సినిమా 12 రేంజ్ లో వస్తుంది, భారీ ఖర్చు కూడా చేశారు. సో తెలంగాణలో వీటికి హైక్ ఉంటుందా లేదా అన్న ఒక డైలమా పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఓజీకి పెంచారు, అఖండ 2కి పెంచారు, పెంచిన తర్వాత అనవసరంగా పెంచాం, ఇంకోసారి పెంచామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బహిరంగ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దాని తర్వాత వీటికి పెంచుతారా అన్న ఒక సస్పెన్స్ అయితే అలాగే ఉంది. మీ ఒపీనియన్ లో ఏం జరిగే అవకాశం ఉంది సార్? టికెట్ ధర నిజానికి దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇది డిమాండ్ అండ్ సప్లై. నేను గతంలో కూడా చెప్పాను, సినిమా అనేది నువ్వు నిర్బంధంగా చూసేది కాదు. మొన్న మీరు ఫ్లైట్ల విషయం చూశారు కదా, హైదరాబాద్ టు ఢిల్లీకి 10,000 రూపాయల టికెట్ ధర ఉండాల్సింది 90,000 వరకు అమ్మారు. మరి దాన్ని ఎవరైనా ప్రశ్నించారా? దాన్ని ఎవరైనా చర్చ పెట్టారా? లేదు కదా. అది ఎసెన్షియల్. నీకు 90,000 అయినా నువ్వు పెట్టుకొని పోవాలంటే నీకు అంత అర్జెంట్ పని ఉంటుంది. సినిమాకు ఒక 500 రూపాయల టికెట్ పెంచితే నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ఒక వారం ఆగితే నువ్వు కోరుకున్న విధంగా 150 రూపాయలకే చూడొచ్చు. హైప్ అనేది ఇప్పుడు చూస్తే ఒక రాజాసాబు మినహా మిగతా సినిమాలన్నీ ఒక పరిమిత బడ్జెట్ తో రూపొందిన సినిమాలే. కాబట్టి వాళ్ళు కోరుతారని నేను అనుకోను. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏ సినిమాకైనా వీళ్ళు హైక్ కోరితే అక్కడ ప్రభుత్వం సులువుగానే ఇచ్చేస్తుంది. తెలంగాణకు వచ్చేవరకల్లా వీళ్ళు ఒకసారి ఒక భిన్నంగా ఉంటున్నాయి. కొందరికి ఇస్తున్నారు, కొందరికి ఇవ్వట్లేదు. ఇచ్చిన వాళ్ళని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్తే అక్కడ బ్రేక్ పడుతుంది. లేదు అదే కోర్టు
మళ్ళీ ఈ సినిమా వరకు తీసుకోవచ్చు అని ఏదో కొంత కన్ఫ్యూజన్ ఉంది. కేవలం నా ఉద్దేశం ప్రకారం అయితే రాజా సాబ్కు ఈ టికెట్ల హైక్ అవసరం ఉంటుంది, మిగతా అవును. సినిమాలో ఉండకపోవచ్చు. సార్ ఫైనల్ గా మరి ఆడియన్స్ ఎక్కువగా ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు సార్? ఆడియన్స్ అన్ని ఇప్పుడు 5 సినిమాల కోసం వెయిట్ చేస్తున్నట్టే. ఆడియన్స్ కు ఖచ్చితంగా ఇప్పుడు చిరంజీవి సినిమా ఉంది, మొదటి స్థానంలో ఉంది. చిరంజీవి సినిమాకు ఇప్పుడు కాదు, ఒక 40 ఏళ్ళుగా చిరంజీవి సినిమాలకు జనం అలవాటు పడే ఉన్నారు. ఓకే. ఆ సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, కానీ చిరంజీవిని స్క్రీన్ మీద చూసి ఆనందించే ఆడియన్స్ ఇప్పటికీ ఉన్నారు, ఈ తరంలో కూడా ఉన్నారు. పైగా చిరంజీవి ఇప్పుడు ఇది చిరంజీవి చేస్తున్న ప్యాటర్న్ చూస్తే మనకి హిందీలో అమితాబ్ బచ్చన్ ప్యాటర్న్. ఒక స్టార్డమ్ వచ్చాక వాళ్ళు చేయడానికి కొత్తగా ఏది ఉండదు, దానితోని అప్పుడు వాళ్ళు హిందీలో అమితాబ్ నమ్మక్ హలాల్ కానీ సత్య పే సత్య కానీ ఇలా ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశాడు, చేసి సక్సెస్ అయ్యాడు. ఓకే. అంతకుముందు రాజ్ కపూర్ కూడా ఇదే ఫార్మేట్. మనకు కొత్త క్యారెక్టరేషన్ ఏముంటుంది వాళ్ళకు అన్ని చేశాక, అందువల్ల ఒక ఎంటర్టైన్మెంట్ బేస్ లో ముందుకు వస్తూ ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి చిరంజీవి సినిమాకు కొంత ఉత్సుకత ఉండొచ్చు. ఆ తర్వాత రాజా సాబ్, ప్రభాస్ పక్కా మాస్ హీరో, పాన్ ఇండియా హీరో. ఆయన రెగ్యులర్ కండలు చూపెట్టడం కాకుండా ఇదేదో సంథింగ్ థ్రిల్లర్ అంటున్నారు కాబట్టి అది ఏమైనా ఆసక్తిగా ఉండొచ్చు. పైగా ఆయన పాటలు రిలీజ్ అయితే మనకు పాత ప్రభాస్ మిర్చిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాడు కాబట్టి మళ్ళీ ప్రభాస్ ఆ విధంగా చూడాలనుకున్న అభిమానులకు మాత్రం ఆ సినిమా నచ్చుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.